హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ ప్రాపర్టీస్ హైదరాబాద్. నేను కళ్యాణ్ శ్రీగిరిరాజు. ఇవాళ మీకు ఒక లో బడ్జెట్లో 1556 ఎస్ఎఫ్టీ ట్రిపుల్ బెడ్రూమ్ అండి, వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఒకటి మీకు కనిపిస్తున్నటువంటి ఈ ఫ్లాట్ని మీకు నేను చూపిస్తున్నాను. ఇది మీకు ఈ ఫ్లాట్ వచ్చేసి ఎక్కడొస్తుంది ఏంటనేది మొత్తం మీకు వివరంగా చెప్తానండి. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ ప్రాపర్టీని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మీరు వీడియో మొత్తాన్ని చూడండి. ఇది వచ్చేసి 1556 ఎస్ఎఫ్టీ ఉన్నటువంటి 3 BHK ఫ్లాట్ అండి. వెస్ట్ ఫేసింగ్ ఉన్నటువంటి ఫ్లాట్, ఫ్లోర్కి 2 ఫ్లాట్లు చొప్పున మీకు 8 ఫ్లాట్లు ఉంటాయండి. 8 ఫ్లాట్లు ఉన్నటువంటి ఫ్లాట్స్లో మీకు ఇప్పుడు 4వ ఫ్లోర్లో ఇది ఒక ఫ్లాట్ చూపిస్తాను. ఓనర్ ప్రాపర్టీ ఇది మీకు అమ్మకానికి ఉన్నది. ఇది మీకు యూడిఎస్ వచ్చేసి 63 గజాలుగా ఉంటుంది. ఈ కింద వైపు భాగాన్ని చూపిస్తున్నా చూడండి. ఇదంతా కింద వైపు భాగం అండి. కంప్లీట్గా ఈ భాగం అంతా కిందది. ఇది 544 గజాల్లో కట్టినటువంటి ఫ్లాట్స్ అండి. ఇది టోటల్గా 544 యార్డ్స్. ఇది మీకు కార్ పార్కింగ్ అండి. ఇప్పుడు కనిపిస్తున్నది మీకు కార్ పార్కింగ్ అండి. చూడొచ్చు అటుపక్క నుంచి కూడా ఇదంతా ఎట్లా ఉంది, మొత్తం భాగం అంతా కూడా మీకు ఎలా ఉంది ఏంటనేది కూడా చూపిస్తున్నా. ఇది లో బడ్జెట్ అని ముందరే చెప్తున్నానండి. ఎందుకంటే ఇది మన బడ్జెట్ రేటు కూడా వచ్చేసి 74 లక్షలు చెప్తున్నారండి. ఇది విత్ 3 బెడ్రూమ్, వుడ్ వర్క్ కూడా ఉంది. అయితే వుడ్ వర్క్ కూడా బాగానే ఉందండి. ఒక చిన్న చిన్న రిపేర్లు ఉన్నాయి, అవి చేయించుకుంటే సరిపోతుంది. ఫాల్ సీలింగ్ కావాలనుకుంటే ఫాల్ సీలింగ్ కూడా చేసుకోవచ్చు. మీకు ఇప్పుడు అంతా కింద భాగం అంతా చూపించాను. మీరు నాతోటి కంటిన్యూ కాండి, మీకు పైన కూడా చూపించడం జరుగుతుంది. ప్లీజ్ కంటిన్యూ. ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నది లిఫ్ట్ అండి. ఈ లిఫ్ట్ నుంచి మనము పైన 4th ఫ్లోర్కి వెళ్ళి ప్రాపర్టీ చూద్దాం. ప్లీజ్ కంటిన్యూ. ఇప్పుడు మనము 4th ఫ్లోర్కి వచ్చామండి. ఇక్కడ మనం చూస్తున్నది ఈ ఫ్లాట్ అండి. ఇది మనకి ఆపోజిట్ డైరెక్షన్స్లో 2 ఉంటాయి. ఇటు ఈస్ట్ ఉంటుంది, ఇటు వెస్ట్ ఉంటుంది. ఇటు పక్క నుంచి మనం లిఫ్ట్లో నుంచి మనం బయటికి రాగానే ఇటు లెఫ్ట్ వైపుకి ఉన్నటువంటి వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి. ఇది మనకి మెయిన్ డోర్ అండి. ఇక్కడ చూడండి, లోపల రండి ప్లీజ్. ఇది మీకు ఇలా లోపలికి వచ్చాక ఒక పెద్ద హాల్ వస్తుందండి. 1556 ఎస్ఎఫ్టీ ఉన్నటువంటి దాంట్లో ఇది మనం చూస్తున్నది ఇది హాల్ అండి. ఈ హాల్ అనేది మీకు ఇటు లెఫ్ట్ వైపుకి లోపలికి రాగానే టీవీకి సంబంధించినటువంటి రాకెట్ అన్ని పెట్టారు వాళ్ళు. అక్కడ టీవీ పెట్టి సిట్అవుట్ కింద మార్చుకున్నారు. ఈ మధ్యలో నుంచి మనకి గ్యాప్ తీసుకుని ఇటు మనకి ఈ పక్క వైపుకి మీకు డైనింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ పార్టీషన్ లాంటిది ఒకటి ఏర్పాటు చేసుకుంటే సరిపోతుంది. ఈ పక్క భాగంలో ఇటు నుంచి మనం వస్తే ఇటు వైపు రైట్ సైడ్ వైపు లాస్ట్కి మీకు ఈ పక్కకి మీకు కిచెన్ వచ్చిందండి. ఇది చాలా రోజుల నుంచి వాడటం లేదండి. సో వాళ్ళకి అవసరం లేదని అట్లా పక్కన పెట్టుకున్నారు. ఓనర్స్ పార్ట్ కింద వచ్చిన పార్ట్ ఇది. ఇది మీకు కిచెన్ ప్లాట్ఫామ్ వచ్చింది. దీనికి ఒక 1,00,000, 2 లక్షల దాకా ఖర్చు ఉంటుందండి. నేను ముందరే చెప్తున్నాను. ఈ ఖర్చు ఏదైతే ఉందో అది చేయించుకోవాల్సి వస్తుంది ప్రాపర్టీ, అప్పుడు చాలా బాగా ఉంటుంది. ఇటు దీనికి పక్కన వైపు ఇది మాస్టర్ బెడ్రూమ్ వచ్చింది. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. బెడ్రూమ్స్ కూడా మంచి సఫిషియెంట్గా ఉండే విధంగానే వచ్చినాయి. ఈ మాస్టర్ బెడ్రూమ్కి ఇక్కడ వుడ్ వర్క్ కూడా అంతా ఉందండి, చేయించింది. చూడొచ్చు మీరు, ఇదంతా వుడ్ వర్క్ కంప్లీట్ వుడ్ వర్క్ అంతా చేయించింది. కొద్దిపాటి మనము చేయించుకుంటే సరిపోతుంది. వెంటిలేషన్ పరంగా కూడా మంచి వెంటిలేషన్ ఉండడం జరిగిందండి. ఇటు పక్కకి మీకు అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది. ఈ బాత్రూమ్ కూడా మీరు చూడొచ్చు. ఇదంతా ఒకసారి మీరు చాలా రోజులైందండి వాడుకోక, అందువల్ల వీరికి చేయించుకోవాల్సిన అవసరం ఉందండి. 1.5-2 lakhs వర్క్ అయితే దీనికి నాకు కనిపిస్తుంది, అంతకంటే తక్కువ అయితే కాదు. సో ఇది మీరు గమనించగలరు. దీనికి ఇటు పక్కన ఇది కామన్ టాయిలెట్ అనేది వచ్చిందండి. ఇటు పక్క లోపల హాల్లోనే ఇటు కామన్ టాయిలెట్ వచ్చిందండి. ఇది కామన్ టాయిలెట్. ఇవి కొద్దిగా చేయించుకోవాల్సిన అవసరం ఉందండి వాడుకోకపోవడం వల్ల. ఎగ్జాక్ట్లీ దానికి క్వైట్ ఆపోజిట్లో మీకు ఇటువైపు దేవుడి రూమ్ రావడం జరిగింది. ఇది దేవుడి రూమ్ అండి. ప్రాపర్టీ వచ్చేసి మీకు 63 గజాలు యూడిఎస్ కింద రావడం జరిగింది. 74 లక్షలు చెప్తున్నారండి వీళ్ళు. దీనికి ఇటుపక్కకే మీకు ఈశాన్యం వైపు బెడ్రూమ్ వచ్చిందండి. 3rd బెడ్రూమ్ ఇది ఈశాన్యం వైపు వచ్చింది. చూడొచ్చు, స్పేషియస్ గానే ఉన్నాయండి బెడ్రూమ్స్ కూడా, వెంటిలేషన్ కూడా ఉంది. ఇటు పక్కన మీకు
బాల్కనీ కూడా వచ్చిందండి, మెయిన్ రోడ్ బాల్కనీ కూడా వచ్చింది, మీరు చూడొచ్చు. ఇది బాల్కనీ అండి. సో ఈశాన్య బాల్కనీ వచ్చింది కాబట్టి బాగుంది. అటు నుంచి మీరు ఇటు వచ్చినట్టయితే మీకు పక్కకే సెకండ్ బెడ్రూమ్ కూడా వచ్చిందండి. ఈ సెకండ్ బెడ్రూమ్ కూడా మీకు విత్ అటాచ్డ్ బాత్రూమ్ రావటం జరిగింది. ఇది అటాచ్డ్ బాత్రూమ్ అండి. దీనికి ఇవతల పక్కన మీకు బెడ్రూమ్ వచ్చింది, సెకండ్ బెడ్రూమ్. ప్రాపర్టీ పరంగా మీరు చూడొచ్చు, నీట్గా ఉందండి. కాకపోతే మెయింటెనెన్స్ లేదండి, ఎవరు లేకపోవడం వల్ల దీన్ని మెయింటెనెన్స్ చేయలేకపోయారు. అందువల్ల తలుపు తాళం పెట్టి ఉండడం వల్ల ఇలా ఉంది. కొనుక్కున్న వాళ్ళు చేయించుకుంటే బాగుంటుంది. మెయింటెనెన్స్ వచ్చి 1500 తీసుకుంటున్నారండి. జనరేటర్ ఉంది కానీ ప్రస్తుతానికి జనరేటర్ వర్కింగ్లో లేదు, అది రిపేర్ చేయించాలి. అంతవరకు మీకు చెప్తున్నాను. దీనికి సంబంధించిన విషయాలన్నీ కూడా నేను ఒకసారి మీకు క్లియర్గా చెప్పడం జరుగుతుందండి. ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని పూర్తిగా వినండి. మీకు నచ్చితే ప్రాపర్టీ చూపించడం జరుగుతుంది. ఈ ప్రాపర్టీ వచ్చేసి మీకు టోటల్గా 1556 ఎస్ఎఫ్టీ ఉన్నటువంటి ఒక 3 BHK వెస్ట్ ఫేసింగ్ ఉన్న అపార్ట్మెంట్ అట్ ద 4th ఫ్లోర్లో ఉందండి. ఇది టోటల్ 4 ఫ్లోర్స్, ఇది 4th ఫ్లోర్లో ఉంది. ఈ ప్రాపర్టీ వచ్చేసి 63 గజాలు యూడిఎస్ ఉందండి. ఇది 10 నుంచి 11 సంవత్సరాల పాటు లోన్ వస్తుంది, అన్నీ వస్తాయండి. ప్రాపర్టీకి సంబంధించిన రేట్ వచ్చేసి 74 లక్షలు కోట్ చేస్తున్నారు. వెరీ స్లైట్లీ నెగోషియబుల్ అకార్డింగ్ టు యువర్ పేమెంట్. మీ పేమెంట్ని బట్టి ఆ రేట్ అనేది మీకు డిసైడ్ అవుతుందండి. దీని మీద ఇంట్రెస్ట్ ఉన్నవారు, నచ్చిన వాళ్ళు మమ్మల్ని ఇమీడియట్గా కాంటాక్ట్ చేయండి. ప్రాపర్టీ చూపించడానికి మేము ఎలాంటి ఛార్జెస్ తీసుకోమండి. అలాగే ప్రాపర్టీ కనుక కొన్నట్టయితే 2% అనేది మాకు మ్యాండేటరీ ఉంటుందండి. ప్రాపర్టీ లోన్ తీసుకున్నప్పటి నుంచి రిజిస్ట్రేషన్ వరకు మొత్తం కూడా మేమే చేసుకోవడం జరుగుతుందండి. మీరు కావాలంటే మీరు లోన్ తీసుకోవచ్చు, అదర్వైజ్ మేము చేయించమని చేస్తాం మీ యొక్క ఎలిజిబిలిటీని బట్టి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారు, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.